వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం రజని గారు. భోగం వీధి సుగుణ అనే ఒక కథ నేను ఎంచుకున్నాను. అగ్రహారం అన్నారు, భోగం వీధి సుగుణ. సుగుణ అంటే మంచి గుణం కలిగిన వ్యక్తి అని, అమ్మాయి అని. అక్కడ ఉండే ఒక బ్రాహ్మణ కుర్రాడికి ఆ అగ్రహారానికి కిలోమీటర్న్నర దూరంలో ఉండే ఆ ఇరుకు సందుల్లో సలసల కాగే శరీరాల అమ్మకాలు. సుగుణ మంచినీళ్ళు తాగుతుంటే ఆ కంఠంలోంచి ఏ గోదావరి పాయలోంచి నీళ్లు తెచ్చి తాగుతున్నామో అవి కనిపిస్తాయి. ఆవిడ ఎప్పుడూ ఒక ఎర్రటి బొట్టు పెడుతుంది. అయితే సోమవారం నాడు ఆ బొట్టు మీద పైన. నమస్తే అండి. మన కథా కమామిషు కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనం 2వ ఎపిసోడ్ చేయబోతున్నాము. ఎక్స్ జాయింట్ కలెక్టర్, 100కు పైగా సినిమాలు నటించిన శ్రీ వడ్లమాన్ సాయి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. నమస్కారం రజని గారు. మీరు చెప్పినట్టు కథా కమామీషు మొదటి భాగంలో మనం పాలగుమి పద్మరాజు గారి గాలివాన్ గురించి చెప్పుకున్నాం. అయితే ఈసారి మీతో డిస్కస్ చేశాను ఒక పాయింట్. లబ్ధ ప్రతిష్ఠులైన వాళ్ళ గురించే కాకుండా ఎక్కువ ప్రాచుర్యం పొందిన రచయితల్లో కూడా అద్భుతమైన కథలు రాసిన వాళ్ళు ఉన్నారు. అందులో నా మిత్రుడు, నేను అమలాపురం అండి, కోనసీమ జిల్లా అమలాపురం. అక్కడ కూచిమంచి అగ్రహారం కథలు అని, లైక్ మన పసలపూడి కథలు, అమరావతి కథల్లాగే కూచిమంచి అగ్రహారం కథలని చాలా గొప్ప సద్విమర్శలు వచ్చిన ఒక కథా సంపుటి నుంచి భోగం వీధి సుగుణ అనే ఒక కథని నేను ఎంచుకున్నాను. ఆ రచయిత పేరు ముక్కామల చక్రధరు, బుజ్జిగాడు అంటాం. నాకు బాల్య స్నేహితుడు. కేవలం నా స్నేహితుడైనంత మాత్రాన ఆయన కథ నేను ఎంపిక చేయలేదు. అతను రాసిన ఈ కూచిమంచి అగ్రహారం కథల్లోంచి ఈరోజు నేను భోగం వీధి సుగుణ అనే కథని మా ప్రేక్షకుల దృష్టికి తీసుకొద్దాం అనుకుంటున్నాను. అగ్రహారం అన్నారు, భోగం వీధి సుగుణ. సుగుణ అంటే మంచి గుణం కలిగిన వ్యక్తి అని, అమ్మాయి అని. అంటే 3 వేరు పదాలు. ఆసక్తికరంగా ఉంది సార్, చెప్పండి ఒకసారి. నేను డైరెక్ట్గా కథలోకి వెళ్ళిపోతున్నాను. కూచిమంచి అగ్రహారం అనేది అమలాపురంలో ఒక బ్రాహ్మణ అగ్రహారం. అక్కడ ఉండే ఒక బ్రాహ్మణ కుర్రాడికి ఆ అగ్రహారానికి కిలోమీటర్న్నర దూరంలో ఉండే ఒక సుగుణ అనే ఒక భోగం అమ్మాయికి మధ్యలో ఒక ప్లెటానిక్ లవ్. ఈ కథను మొదలుపెట్టేటప్పుడే రచయిత ఒక విషయం చెప్తాడు. అమలాపురం గడియార స్తంభం, అమలాపురం సెంటర్. అక్కడ పోలీసులు వాళ్ళందరికీ అక్కడ ఉన్న జనాల మీద అనుమానాలు. ఈ జనాల గుండెల్లో బాధలు, భయాలు. ఆ భయాల మధ్యలో చిన్న ఇరుకు సందులు. ఆ సందుల్లో సలసల కాగే శరీరాల అమ్మకాలు. ఆ ఇరుకు సందుల్లో సలసల కాగే శరీరాల అమ్మకాలు. ఆ అమ్మకాల శరీరాల్లో సహృదయపు సుగుణలు. మీరు అన్నారు చూసారా, సాని వాళ్ళైనంత మాత్రాన వాళ్ళ హృదయాలు కలుషితం అవ్వక్కర్లేదు. వాళ్ళు చాలా సహృదయం గల మనుషులు. అందరూ అక్కడ సుగుణులే, ఒక సుగుణే కాదు. ఆ సాని వీధిలో, భోగం వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా సహృదయంతో ఉన్నవాళ్ళని రచయిత తన మొదటి ఇంట్రడక్షన్లోనే, ఆరంభంలోనే తెలియజేస్తాడు. కథలోకి వెళ్దాం. గడియార స్తంభం దగ్గర కూచిమంచి అగ్రహారం మొదలవుతుంది. అక్కడ డీలక్స్ థియేటర్ అని ఒకటి ఉంటుంది. నేను కూడా అమలాపురం వాడిని. ఆ సినిమా హాల్లో నేను చాలా సినిమాలు చూశాను. ఆ డీలక్స్ థియేటర్ దగ్గర దేవత అని ఒక సినిమా ఆడుతూ ఉంటుంది, శోభన్ బాబు గారి దేవత సినిమా. సో అక్కడ శోభన్ బాబు గారి ఒక చిత్రపటానికి దండలు కడుతూ హడావుడిగా శోభన్ బాబు అభిమానులు అంతా తిరుగుతూ ఉంటారు. ఈ లోపల రే దండలు కుడేపే కాదు ఎడంవైపు కూడా కట్టండి అని ఒక ఆడగొంతు కంగుమని మోగుతుంది. తర్వాత వాళ్ళు ఆ అమ్మాయిని ఫాలో అవుతూ ఉంటారు. ఆ శోభన్ బాబు గారి ముఖం మూసికండి, ఆయన ముఖమే ఆయనకు అందం. ఆ మీదకి పడుతున్న రింగుల జుట్టుని ఎడక్కి తోస్తే అందంగా ఉంటాడు. అది కాస్త కవర్ చేస్తున్నారు. ఎదవల్లారా చూసు కట్టండి అని ఇంకో మాట వినిపిస్తుంది. ఆ 2 మాటలు మాట్లాడిన గొంతు సుగుణది. సుగుణ అమలాపురం శోభన్ బాబు అసోసియేషన్లో జనరల్ సెక్రటరీ ఏదో ఓ 25 ఏళ్ళ అమ్మాయి. సుగుణ ఎలా ఉంటుందంటే 5 అడుగులు 8 అంగుళాల గులాబీ రేకుల్ని గుట్టగా పోస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సుగుణ. సుగుణకి 22 సంవత్సరాలు. 5 అడుగులు 8 అంగుళాల గులాబీ రేకుల్ని గుట్టగా పోస్తే ఎలా ఉంటుందో సుగుణ అలా ఉంటుంది. సుగుణవి 4.5 కళ్ళు. సుగుణ మంచినీళ్ళు తాగుతుంటే ఆ కంఠంలోంచి ఏ గోదావరి పాయలోంచి నీళ్లు తెచ్చి తాగుతున్నామో అవి కనిపిస్తాయి. అంటే అంత
ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఆవిడ స్కిన్. కోనసీమలో గోదావరి 7 పాయలకి విడిపోతుంది. వశిష్ఠపాయ, వైనతేయపాయ ఇట్లా అన్ని అంతర్వేదిలో కలుస్తుంది అమ్మ. ఈ గోదావరి పాయల్లో నీళ్లు రంగులు మారుతూ ఉంటాయి. ఆ రంగు కూడా తెలుస్తుంది సుగుణ మంచినీళ్ళు తాగుతుంటాయి. సుగుణ జడ ఎలా ఉందంటే జుట్టు వెన్నెల వెనక అమావాస్య తెరలుగా ఊగుతున్నట్టుగా ఉంటుంది. ఇక్కడ చమత్కారంగా మాట అంటాడు రచయిత, ఆ జడకి ఆ జుట్టుతో మెడకు ఉరిబిగించేసుకు చచ్చిపోతే అది చాలా అందమైన ఆత్మహత్య అవుతుంది అని. సో అంత అందమైన అమ్మాయి. ఆవిడెప్పుడు ఒక ఎర్రటి బొట్టు పెడుతుంది. అయితే సోమవారం నాడు ఆ బొట్టు మీద పైన శివుడి విభూతి పెడుతుంది. మంగళవారం నాడు హనుమంతుడి సింధూరాన్ని అడ్డబొట్టుగా పెడుతుంది. ఇక్కడ ఒక మాట సుగుణ గురించి చెప్పుకోవడం కోసం ఈ 2 అలవాట్లు చెప్పాడు. సుగుణ సోమవారం నాడు శివుడిని, మంగళవారం నాడు ఆంజనేయుడిని విపరీతంగా ప్రార్థిస్తుంది, ఆరాధిస్తుంది. సుగుణ భోగం వీధిలో ఉంటుంది, కానీ చెడిపోయిన వాళ్ళు ఆవిడతో పడుకున్నంత మాత్రాన ఆవిడ చెడిపోయినట్టు కాదు. సోమవారం నాడు శివుణ్ణి, మంగళవారం నాడు ఆంజనేయుడిని ప్రార్థించే ఒక ఆధ్యాత్మికత, భక్తి కూడా ఉన్న సుగుణాల రాసే సుగుణ అని రచయిత మనకి చెప్పగానే చెప్తాడు. ఆ అమ్మాయిని ఈ బ్రాహ్మణ కుర్రాడు చూస్తాడు. చూసిన తర్వాత ఆ అగ్రహారం నుంచి, ఇతను అగ్రహారం కుర్రాడు, బ్రాహ్మణ కుర్రాడు, ఈ అగ్రహారం నుంచి కిలోమీటర్ దూరంలో మాత్రమే సుగుణ ఉండే భోగం వీధి ఉంటుంది. అయితే శోభన్ బాబుకు దండ కడుతుంటే వెళ్ళి ఆపుకోలేక అతనికి ఆవిడని చూడగానే తెర మీద ఎప్పుడు ఇంత అందాన్ని చూడలేదే సినిమాల్లో అనిపించేంత అందం ఆవిడది. అందువలన వెళ్ళి, అది బాల్యానికి యవ్వనానికి మధ్యలో ఉండే వయసు అతనిది. ప్రేమ దాటిన తర్వాత ఏం చేయాలో తెలియని వయసు కూడా. ప్రేమ తర్వాత ఏమిటి అనేది కూడా తెలియదు అతనికి. పెళ్ళా, శృంగారమా అటువంటి ఆలోచనలే లేవు. కేవలం వెళ్ళి సుగుణతో ఒకసారి మాట్లాడాలి. వెళ్ళి సుగుణ్ణి కలుస్తాడు. ఏంటి దండలేస్తున్నారా సోనబాబు గారికి అని అంటాడు. కళ్ళు దుబ్బయ్యా, దండం పెడుతున్నావు, దండలేస్తున్నావు తెలియట్లేదా అని కటువుగా ఉంటుంది సుగుణ. అని ఎక్కడి నుంచి దుబ్బే అంటుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అబ్బాయి. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఎలాగో అలా సుగుణ్ణి కలవాలి, ఒకసారి వెళ్ళాలి ఆ వీధికి. కానీ ఆ వీధికి వెళ్ళడం అంటే ఆ బ్రాహ్మణ గ్రహారంలో పెద్ద పాపం చేసినట్టే. ఆ వీధికి వెళ్ళడానికి 2 ఇరుకుదారులు ఉంటాయి. ఒక దారి అమలాపురం సెంటర్లో ఒక పూల కొట్టు పక్క నుంచి లోపలికి వెళ్తుంది. ఇంకొక దారి కుంకాల కొట్టు అని కొట్టు ఉంది మా ఊళ్ళో, ఆ కొట్టు పక్క నుంచి ఒక సన్నదారి. ఈ 2 దారులు వెళ్ళి సన్నగా ఉంటాయి, కార్లు మోటార్ బైకులు వెళ్ళవు. ఈ 2 దారులు వెళ్ళి సుబ్బాలమ్మ గుడి అని ఒక అమ్మవారి గుడి దగ్గర ఆగుతాయి. ఆ అమ్మవారి గుడి దగ్గర నుంచే ఈ భోగం వీధి ప్రారంభమవుతుంది. అమ్మ ఎలా ఉంటుంది? అమ్మ నాలిక బయట పెట్టి తన త్రిశూలంతో రాక్షసుని సంహరిస్తున్న అమ్మ విగ్రహం, ఎర్ర గాజులు, ఎర్రటి కళ్ళు, నాలిక బయటికి పెట్టి రాక్షస సంహారానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉంటుంది అమ్మ. కానీ రాక్షసుల చేతుల్లో నలిగిపోతున్న ఆ ఆడపిల్లలకి ఈ అమ్మ సాయం చేయలేకపోయిందా, వాళ్ళ జీవితాల్లో వెలుగులు తీసుకురాలేకపోయిందా అనే అనుమానం మాత్రం చదివేవాడికి వస్తుంది. ఆ ముందుకెళ్ళి చూస్తే అన్నీ ఆ భోగం మీదంతా చిన్న చిన్న సందులు. ఆ సందుల్లో తమ శరీరాల్ని అంగళ్ళుగా మార్చుకున్న ఆడపిల్లలు, ఆడపిల్లల చూపులు ఆకలి కేకలతో ఉండే చూపులు. అంటే వాళ్ళకి కాంక్షలు లేవు, కోరికలు లేవు, వేరే ఆలోచన లేవు. వాళ్ళకి ఆకలి ఉంది, ఆకలి కేకలేస్తుంది. ఆ ఆకలి కేకల చూపులే వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తున్నాయి. ఆ చూపుల్లో అటు వెళ్ళేవాళ్ళు ఎవరినైనా మనకేసి పిలవాలి అని ఒక చిన్న పలకరింపు కనిపిస్తుంది. ఆ పలకరింపుల్లో అందరూ మన వెంపు రారేమో అని వచ్చిన సందేహం కూడా ఉంటుంది. మధ్యలో ఆ సందేహాల్లోంచి పోలీసుల బోట్ల చప్పుళ్ళు వినిపిస్తాయి. ఆ బోట్ల చప్పుల్లో మామూళ్ళ మత్తులు కూడా వాళ్ళకి కనిపిస్తాయి ఆడపిల్లలకి. సో అటువంటి నిప్పుల కొలిమిలో బతుకుతున్న ఆడపిల్లల వీధి ఆ భోగం వీధి. అక్కడికి ఈ బ్రాహ్మణ కుర్రాడు ఎంటర్ అయ్యాడు. ఇవన్నీ దాటుకుంటూ ఓ సైకిల్ మీద వేసుకుని వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత వెళ్తుంటే ఒక నడి వయసు ఆవిడ అరుగు మించి పెద్దగా అరిచింది. 7 వయసు వచ్చేసిందా నీకు అప్పుడే, ఈ వీధిలోకి వచ్చేవేటి, తప్పు బాబు, చెడిపోతావు, వెళ్ళిపో. అన్నంలో చెడిపోయిన వాళ్ళు వస్తే వాళ్ళతో ఉండి ఆకలి తీర్చుకుంటారేమో తప్పితే ఎవరిని చెడగొట్టకూడదు అని ఒక సుగుణం ఆ నడివేశ్వరాలి మాటల్లో కనిపిస్తుంది. ఇంకొక అమ్మాయి, చిన్న అమ్మాయి, నెక్కరేసుకునేవాడే ప్యాంట్ వేసుకుని కవర్ చేయడానికి వచ్చాడు. వద్దు బాబు, వెళ్ళిపో, మంచిది కాదు, నువ్వు ఈ వీధిలోకి వచ్చి చెడిపోకు, ఎవరైనా చూస్తే బాగోదు అన్నా ఇతను వినిపించుకోడు. ఎందుకంటే తన మనసు నిండా సుగుణ నిండిపోయింది. సో సుగుణ ఇంటిని వెతుక్కుంటూ వెళ్తే ఒక కటకటాల ఇంట్లో సుగుణ కనిపిస్తుంది, చిన్న ముక్కాలు పెట్టి కూర్చొని. పక్కనే 45 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళ అమ్మగారు కనిపిస్తారు. తను లోపలికి వెళ్ళగానే, నువ్వు వచ్చేవేటి, ఈ వీధిలోకి రావచ్చా, ఇలా చెడిపోవచ్చా
అని అడుగుతుంది. వాళ్ళ అమ్మ ఎవరు ఈడు అని అడుగుతుంది వాళ్ళ అమ్మ సుగుణ్ణి. మొన్న డీలక్స్ హాల్ దగ్గర సోనబాబు దండలు ఎత్తుంటే కనిపించాడు, వెంటపడి వచ్చేసినట్టున్నాడు అని అంటుంది. అని వద్దొద్దు, చూడడానికి బ్యామర్ల అబ్బాయిలో ఉన్నామని కుల ప్రస్తావన కూడా తీసుకొస్తాడు. అంటే ఆ భోగం వీధిలో వాళ్ళకి కులాల గురించి తెలుసు, ఆచారాల గురించి తెలుసు, వ్యవహారాల గురించి తెలుసు, సంప్రదాయాల గురించి తెలుసు. చెప్పి అమ్మాయి మందలించి ఇంక ఇటుకేసి రావద్దని చెప్పి పాడైపోతావు వెళ్ళిపో అని పంపించేస్తారు. ఆ అబ్బాయి వెనక్కి వచ్చేస్తాడు. భయపడుతూ ఎవరు చూసారో చూడలేదని భయంతో వెనక్కి వస్తాడు. వచ్చిన తర్వాత 3 రోజులు మనసు నిండా సుగుణ ఆలోచనలే, ప్రేమతో కూడిన ఆలోచనలు. ఈ ఆలోచనల నుంచి ఇంకా ఆపుకోలేక ఆ రోజు సోమవారం ఎలాగోలా వెళ్ళాల్సిందే అని ఇంట్లో గారెలు ఉంటాయి, ఒక అరిటాకులో గారెలు పెట్టుకుని చట్నీ వేసుకుని మళ్ళీ సుగుణ ఇంటికి వెళ్తాడు. కానీ సుగుణ ఇల్లు తాళం పెట్టినట్టుగా తలుపులు వేసేసి ఉంటాయి. సింహద్వారం తెరిచి ఉంటుంది కానీ కటకటాలు అని తాళం వేసి ఉంటాయి. గట్టిగా వెళ్ళి తలుపు కొడతాడు. లోపల నుంచి ఒక పొలిగా కనిపిస్తుంది. సోమవారం మంగళవారం మేము వ్యాపారం చెయ్యం, బుధవారం నాడు రా నువ్వు అంటే. నేను వ్యాపారం కోసం రాలేదు, డీలక్స్ కుర్రాడిని, సోనబాబు దగ్గర దండేస్తున్నప్పుడు వచ్చానే ఆ కుర్రాడిని, కొంచెం తలుపు తీస్తారా అంటాడు. ఎందుకో తెలియదు కానీ సుగుణ తలుపు తీస్తుంది. లోపల కూర్చుంటాడు. ఏటో తెచ్చినట్టున్నావు అనగానే ఆ గారెలు ఇస్తాడు. ఆవిడ తిని ఏటి పెద్దలకి ఎట్టిన గారెలా అంటుంది. ఈ పిల్లడికి అర్థం కాదు. పెద్దలకి ఎట్టడం ఏంటి అంటాడు. అదే మీ తాతగారిది కానీ తండ్రి గారిది కానీ ఇవాళ ఆర్థికమా, ఈ గారెలు ఆ రుచిలో ఉన్నాయి అంటుంది. నీకెలా తెలుసు అంటుంది. పండగలకి ఎలా ఉంటాయో గారెలు, పెద్దలకి ఎట్టే గారెలు ఎలా ఉంటాయో ఆ రుచులు తేడాలు నాకు బాగా తెలుసు అంటుంది సుగుణ. అంటే ఇక్కడ ఆహారపు అలవాట్లు ముఖ్యంగా మీ బ్యామర్ల అని కూడా చెప్తుంది. ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి అనే సునిశ్చితమైన పరిశీలన కూడా సుగుణకు ఉంది అని చెప్పడం రచయిత ఉద్దేశం. నీకు చెప్పాను కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అంటే, నువ్వంటే నాకు ఇష్టం అంటాడు. ఇష్టం మాట దేవుడి ఎరుగు, ఇక్కడికి వస్తే చెడిపోతావు, చెడిపోద్దని చెప్పాను కదా. ఎవరూ చెడిపోకూడదనే ఆవిడ ఆతృతని రచయిత మనకు తెలియజేస్తాడు. లాస్ట్లో ఈ అబ్బాయి ఒకటి అంటాడు, నువ్వు చాలా బాగుంటావు అంటాడు. అనగానే 20 రూపాయలు చేతిలో పెట్టిన ప్రతి ఎదవా చెప్పే మాటే ఇది అంటుంది అమ్మాయి. నేను అటువంటి వాడిని కాదు, నువ్వు నిజంగా బాగుంటావు అనగానే సరే ఇక్కడికి వచ్చి 10 సార్లు చెడిపోకు, అటు ఇటు చూడకు, ఇంటికి వెళ్ళిపో. సోమవారం మంగళవారం మేము వ్యాపారం చెయ్యం, సోమవారం శివుణ్ణి మంగళవారం ఆంజనేయుడిని ఆరాధిస్తాం, ఉపాసాలు ఉంటాం. మంగళవారం నాడు మీ అగ్రహారంలో ఉండే ఆంజనేయుడి గుడికి వస్తాను, అక్కడ కలు, సోమవారం ఎప్పుడు నీకు వీలుగా ఉంటే మా ఇంటికి రా అని చెప్పి పంపించేస్తుంది. ఆ అబ్బాయి వెళ్ళిపోతాడు. తర్వాత ఒక 6 నెలల పాటు మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుడి దగ్గర, సోమవారం అప్పుడప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర కలుస్తూనే ఉంటాడు. ఈ లోపల ఆ వీధిలో ఉండే భోగం వీధిలో ఉండే ప్రతి మహిళతో అమ్మాయిలతో కూడా ఈ బ్రాహ్మణ కుర్రాడికి సాన్నిహిత్యం స్నేహం ఏర్పడతాయి. అందరూ ఇతన్ని వాళ్ళ వీధి వాళ్ళలాగే చూడడం మొదలెడతారు. ఓ రోజు అలాగే ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్నప్పుడు సుగుణ ఈ అబ్బాయిని చూసి నవ్వుతుంది. వాళ్ళిద్దరూ కలిస్తే ఎప్పుడు రచయిత బలి చెప్తాడు, వాళ్ళిద్దరూ కలిస్తే నవ్వులే నవ్వులు. సుగుణ ఈ బ్రాహ్మణ కుర్రాడు కలిస్తే నవ్వులే నవ్వులు. ఆ నవ్వుల్లో స్నేహాల జల్లులు, ఆ జల్లుల్లో తుళ్ళింతలు, లెక్కకు మిక్కిలిగా కేరింతలు ఉన్నాయి. ఆ 4 కళ్ళల్లో ఎన్నో ఉద్వేగాలు ఉన్నాయని రాస్తాడు. ఈ లోపల ఆవిడ పడిపూర్తి ఏం మానలేదు. ప్యాసింజర్లు వెళ్తున్నారు ఇంటికి, ఆ అమ్మాయి వృత్తి కొనసాగిస్తోంది. కానీ ఈ అబ్బాయితో ఒక అద్భుతమైన ప్రేమ అనే ఒక భావాన్ని ఆ అమ్మాయి డెవలప్ చేస్తుంది. అలా ఆనందంగా గడిచిపోతున్నప్పుడు ఈ కుర్రాడు 15 రోజులు, ఈ కుర్రాడు వాళ్ళ అమ్మగారు చచ్చిపోతారు. 15 రోజులు వెళ్ళలేకపోతాడు. సుగుణకి బెంగగా ఉంటుంది, ఏమిటి రావట్లేదు ఈ అబ్బాయికి ఏమైందో అని. అలానే ఇంటికి వచ్చి అడిగే సాహసం చేయలేరు. బ్రాహ్మణ వీధిలోకి భోగం వీధిలో సాని అమ్మాయి రాలేదు. సో ఈ అబ్బాయి ఒక రోజు 15 రోజుల తర్వాత వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి కంగారు పడిపోతుంది. ఏటి ఇలా ఉన్నావు, ఆ గుండేటి పిల్లకేటి అంటుంది. అంటే మా అమ్మ చచ్చిపోయింది అంటాడు. అని చెప్పి బావురమని ఏడవడం మొదలు పెడతాడు ఈ పిల్లాడు. చూస్తే సుగుణ కళ్ళల్లో కూడా కన్నీటి సుడులు తిరుగుతూ ఉంటాయి. అని ఒక అరగంట తర్వాత ఏడవకు, మా అమ్మ ఉంది, నాకులాగే నీకును, మా అమ్మనే మీ అమ్మ అనుకో అని ఓదార్చి ఆ కుర్రాన్ని ఇంటికి పంపించేస్తుంది. ఇలా జరుగుతున్నప్పుడు ఈ అబ్బాయి ఒకరోజు సోమవారం నాడు వెళ్ళడం మర్చిపోతాడు అమ్మాయి ఇంటికి. వెళ్ళడం మర్చిపోతే సరే మంగళవారం నాడు వెళ్దాము, మంగళవారం నాడు వెళ్దాం అనుకుని ఆంజనేయ స్వామి గుడి దగ్గర చూద్దామని ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్తాడు. ఆంజనేయ స్వామి గుడి దగ్గర అమ్మాయి కనిపించదు, రాలేదు. ఏదో ఆందోళనగా ఉంటుంది ఈ అబ్బాయికి. మళ్ళీ ఒక వారం ఆగి సోమవారం నాడు ఇంటికి వెళ్దామని మళ్ళీ ఆ రోజు ఏదో అతనికి పని పడుతుంది. ఆ 15 రోజులు సుగుణ్ణి చూడలేకపోతాడు. చాలా కష్టంగా అనిపిస్తుంది ఇతనికి. ప్రేమని అధిగమించలేకపోతాడు. అంటే నేను మీకు ఇందాక చెప్పాను, ప్లటానిక్ లవ్ ఇది, అమలన శృంగారం. వాళ్ళిద్దరి కలయికల్లో నవ్వుల్లో స్నేహపు జల్లులే అని రాశాడు రచయిత. ఎప్పుడు స్నేహపు జల్లే. సో ఒకరోజు మంగళవారం పొద్దున మళ్ళీ గుడి దగ్గర రాకపోతే ఒక బాంబు లాంటి వార్త వింటాడు.
భోగం వీధిలో ఒక అమ్మాయిని ఎవరో దారుణంగా చంపేశారంట అని చెప్పుకుంటూ ఉంటారు. ఆ అమ్మాయి సుగుణ కాకూడదని ఆంజనేయుడి దండం పెట్టుకుంటాడు. సుగుణ ఎందుకు అవుతుంది, మంచి పిల్ల, ఎవరితో తగులు పెట్టుకోదు కదా అని ఒక ధైర్యం, కానీ సుగుణేమో అనే భయం. ఈ ఆందోళనతో ఇతను భోగం వీధికి వెళ్తాడు. వెళ్ళేసరికి సుగుణ ఇంటి ముందే ఒక పెద్ద పోలీస్ జీపు ఉంటుంది. అక్కడ ముందు సుగుణ చచ్చిపడి ఉంటుంది. సుగుణని హత్య చేశారు. అక్కడ అనుకుంటాడు 5 అడుగుల 8 అంగుళాల గులాబీ రెక్కల గుట్ట నేలపాలైపోయింది. అమావాస్య నాడు ఆ జుట్టు చెదిరిపోయింది. ఏ గొంతులోంచి నీళ్లు దిగితే ఏ గోదావరిపాయ నీళ్లు తెలుస్తాయో ఆ గొంతు నిండా రక్తపు చారలు నిండిపోయాయి. ఎప్పుడూ పెట్టుకున్న ఎర్రటి బొట్టు మీద సోమవారం నాడు పైన విభూది రేఖలు కూడా రక్తంతో తడిసిపోయి ఎర్రగా అయిపోయాయి. ఇతను ఏం జరిగిందని ఆరా తీసేలోగా సోమవారం సాయంత్రం నలుగురు తాగుబోతులు భోగం వీధికి వచ్చి సుగుణింటి తలుపు కొట్టారు. సుగుణ ఏం చెప్పిందంటే, అయ్యా మంగళవారాల్లో మేము ఎటువంటి పనులు చెయ్యం, ఉపవాసాలు అంటాం, భగవంతుడి దండం పెట్టుకుంటాం, మీరు బుధవారం రండి, తప్పకుండా మీ నలుగురు కోరిక తీరుస్తానని చెప్తుంది. ఈ నలుగురు కాసేపు వాదులాటకి దిగి తర్వాత అలా కాదులే అమ్మ, మీతో మాట్లాడి వెళ్ళిపోతామని చెప్తే ఆ మాటల వెనకాలన్న కుట్రని తెలుసుకోలేకపోతుంది. ఆవు పులి కథ నిజమని నమ్ముతుంది. నమ్మి తలుపు తీస్తే ఆ నలుగురు ఆ అమ్మాయిని బలవంతం చేయబోతారు. కానీ భగవంతుడికే అంకితమైన ఆ రోజునాడు ఏ పురుషుణ్ణి ముట్టుకోకూడదనే ఒక నిర్ణయం, ఒక కండిషన్ ఏదైతే ఉందో దానితోటి ఆ అమ్మాయి వాళ్ళని తిరస్కరిస్తుంది. ఇంకా వాళ్ళ తాగుబోతులైన ఆ నలుగురు ఆ అమ్మాయిని పొడి చంపేసి వెళ్ళిపోతారు. ఆ అమ్మాయి చచ్చిపోతుంది. ఇది కథ. అక్కడి నుంచి ఈ అబ్బాయి చాలా కష్టంగా దుఃఖంగా ఏడుస్తూ ఇంటికి వచ్చేస్తాడు. తర్వాత చాన్నాళ్ళకి ఒకరోజు ఈ బ్రాహ్మణ కుర్రాడికి ఒక కళ వస్తుంది. ఆ కళలో సుగుణ కనిపిస్తుంది. ఏటి ఈ మధ్య ఎక్కువ ఎడుతున్నావు, నేను బాగా గుర్తొస్తున్నానా అని అడుగుతుంది. ఇతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటాయి, సుగుణ కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతుంటాయి. ఏడవకలే, నేను నీతోటే ఉంటాను ఎప్పుడు అని మళ్ళీ చెప్తుంది. నీకు ఆనందం కలిగిందనుకో, మీ ఆవిడ కళ్ళల్లోకి చూడు. అప్పటికి అబ్బాయికి పెళ్ళది కూడా అయిపోయింది. నీకు ఆనందం కలిగిందనుకో, మీ ఆవిడ కళ్ళల్లోకి చూడు, నేనే కాపాడతాను, నేను కనిపిస్తాను నీకు భయం వేసిందనుకో, నీ పర్సులోంచి మీ అమ్మ ఫోటో తీ, ఆ ఫోటో కేసు చూసుకో, అక్కడ నీకు కనిపిస్తాను. నీకు ఏడుపు వచ్చిందనుకో, నీ కూతురు చెయ్యట్టుకో, ఆ చేతి స్పర్శలో కూడా నేను కనిపిస్తాను, కాపాడతాను, ఆపడతాను అని చెప్పి అతని తల మీద చేసి నిమురుతూ ఉంటే ఇతను ఉలిక్కిపడి తెలివి వస్తుంది. అక్కడ సుగుణ కనిపించదు. చెమట్లు పట్టిపోయిన చేతుల్ని ఒకసారి చూసుకుని బరువైన గుండెలతో అనుకుంటాడు, సుగుణ ఎక్కడికి వెళ్ళిపోయింది, నా గుండెల్లోనే ఉంది కదా అనుకుంటాడు. నాకేమనిపిస్తుందంటే, సుగుణ చనిపోయే ముందు కొన ఊపిరితో కనుక ఉన్నట్లయితే, ఒక ఉత్తరం రాయగలిగినట్లయితే ఆ అబ్బాయికి ఉత్తరం రాసి ఉండేదేమో నాకు అనిపిస్తుంది. రచయిత కళ అని చెప్పాడు, అది కళ కాదు, అది సుగుణ హృదయం అని నాకు అనిపిస్తుంది. అంటే అతని తల్లి ప్రేమలో, అతని భార్య ప్రేమలో, అతని కూతురు ప్రేమలో కూడా సుగుణ కనిపిస్తుంది అతనికి అనేది. సుగుణ నేను నీ జీవితంలో అన్ని పాత్రల్లోనూ ఉన్నానని చెప్పడంలో అంతరార్థం ఏమనిపిస్తుంది అంటే, ఆ ప్రేమ చాలా ఔన్నత్యమైందని, ఒక బ్రాహ్మణ కుర్రాడు ఒక సాని అమ్మాయికి గల మధ్యలో జరిగిన ఒక ప్రేమ అద్భుతమైనది, ఒక ప్లెటోనిక్ లవ్ అని నాకు అనిపిస్తుంది. ఇంతే నమ్మకథ. ఈ రచయిత పేరు ముక్కామల చక్రధర్. బుజ్జిగాడు అంటాం, నాకు బాల్య స్నేహితుడు, నాకు చాలా కావాల్సిన అనుంగుమిత్రుడు. సో ఈరోజు ఈ కథతో మన కార్యక్రమాన్ని ముగిద్దామమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా గొప్ప కథ చెప్పారు సార్. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.